ఇక రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల సంరంభం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి పూజ జరగనుంది. డప్పు చప్పుళ్లు, బ్యాండు మేళాల మోతతో ఊరువాడ బోనం ఎత్తనుంది. జంట నగరాల్లో నెల రోజులకు పైగా జరిగే ఈ ఉత్సవం కోసం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు నిర్వహించడం తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తుంది. మొట్టమొదటిగా గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మనం లంగరోజు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని తీసుకెళ్లడానికి ప్రత్యేక రథాన్ని సిద్ధం చేశారు. ప్రత్యేకమైన రథాన్ని సిద్ధం చేయడంతో పాటు భారీ తొట్టెలను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి అమ్మవారి ఊరేగింపు ఇక్కడి నుంచి అట్టహాసంగా ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా గోల్కొండ కోటపై కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాతనే జంట నగరాల్లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఊరేగింపుకు సంబంధించి అనేక రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ బోనాల ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి, మొత్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నా పేరు కోయిల్కార్ గోవిందరాజు, అధ్యక్షుని. ఇదే విధంగా భారీ ఎత్తున ఈరోజు డప్పు బాజలతో వైభవంగా మన ఈ తెలంగాణ బోనాలు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు మన ముఖ్య అతిథులైన మన డిప్యూటీ సీఎం గారు మహమూద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు, పద్మారావు గారు, అదేవిధంగా చక్రపాణి గారు, శ్రీనివాస యాదవ్ గారు, ఈ మినిస్టర్లు అందరూ వస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున వారు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నుంచి బ్యాండ్ బాజాలతో, డప్పుతో, తెలంగాణ ఆటపాటలతో, పోతురాజులతో ఈరోజు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉంది. ఈసారి తెలంగాణ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కేసీఆర్ గారికి తెలంగాణ బోనాలు ప్రారంభమైనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తెలంగాణ ప్రజలు గాని అందరి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుచున్నాము. యాత్ర ప్రారంభమైన తర్వాత మధ్య మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? అమ్మవారిని ఎలా ఊరేగిస్తారు? ఎలా కొండపైకి తీసుకెళ్తారు? మధ్యలో బస్తీవాసులు వచ్చి అమ్మవారికి సాక అనే కార్యక్రమం ఉంటుంది. ఇంకోటి వేషధారణ రూపాలు ఉన్నాయి. అమ్మవారి కాళికామాత రూపం ఉంది. ఇంకోటి అమ్మవారి కొన్ని రూప ఉన్నాయి. అదే చోట బజార్ నుంచి మన బడా బజార్, అదే విధంగా పైన మన గోల్కొండ అమ్మవారి కోటపైకి తీసుకువెళ్తాము. ఈరోజు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమానికి జయప్రదం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇక్కడ నుంచి లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా తొట్టెలను తీసుకొస్తారు. ఇక్కడ తొట్టెలను స్వాగతించడానికి ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారిని ఊరేగించడానికి ఒక అందమైన రథాన్ని కూడా సిద్ధం చేశారు. ఈ రథంపై అమ్మవారి చిత్రపటాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ నుంచి ర్యాలీ ఊరేగింపుగా గోల్కొండ కోట వైపు బయలుదేరుతుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే తొట్టెల ఊరేగింపు అయితే ఇందులో పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ప్రత్యేక శోభ సంతరించుకుని అట్టహాసంగా ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఊరేగింపును అనేక మంది భక్తులకి వేడుకోవడం జరుగుతుంది. అయితే ఈ ర్యాలీ ముందుకు సాగి చోటా బజార్ కు చేరుకుంటుంది. చోటా బజార్ లో పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకీలో ఉంచి ఊరేగించిన తర్వాత అమ్మవారిని ఘటాన్ని తీసుకుని కొండపైకి బయలుదేరడం జరుగుతుంది. కొండపైన అమ్మవారి జగదాంబ మహంకాళి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రాంతాల్లో బోనాల ఉత్సవం ప్రారంభమైనట్టుగా పరిగణిస్తారు. ఇవాళ జరిగిన ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత ప్రతి గురువారం, ప్రతి ఆదివారం గోల్కొండ కోటపై బోనాలు జరుగుతుంటాయి. తర్వాత జంట నగరాల్లోని పలు ప్రాంతాలతో పాటు ప్రతి జిల్లా, ప్రతి ఊరిలో కూడా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక జంట నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలతో పాటు పాత బస్తీ మహంకాళి అమ్మవారి బోనాలు, అక్కన్నమాదన దేవాలయంలో కూడా
బోనాల కార్యక్రమం మొత్తంగా అట్టహాసంగా జరుగుతుంది. మొత్తం ఇక్కడ నుంచి నెల రోజుల పాటు జంట నగరంలో అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బోనాలు మొత్తంగా కనుల పండుగ అట్టహాసంగా జరుగుతాయి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఏ నాగరాజుతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.